మల్లె తీగకు పందిరి బోలే మస్క సిగటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ ఓ పుట్టూరు నమ్ము తీసుకుంటనే చెల్లెమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బల్లచ్చిమి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బల్లచ్చిమి బక్రా 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 పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామశిలుక గౌరంగే నన్ను సాది పెంచనే ఓ రామశిలుక నువ్వు చేతులు కట్టేది కడతావు అల్లడానే తీయగా తిన్నట్టు తింటుండు కానీ ఇంకోటి కూడా తింటున్నాడు ఆనాను పైలవానా ఏం బాడీ అనేది గాలి చిరుగాలి నిన్ను పిలిసిందేవరమ్మా విండేటి పాలు అవి కిన్నెరొల్ల మోత అన్న విండేటి పాలు నమస్తే దోస్తులందరికీ వెల్కమ్ టు ధూమ్ధామ్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఏంటంటే ఏందిరా అంతాక్షరి ఛాలెంజ్. ఇగో ఈ డబ్బు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డబ్బను ఇట్లా దింపితే ఎవరికి కనబడ్డదో వాళ్ళు పాట పాడాలి. వాళ్ళకు ఒక అక్షరం చెప్తాం, అక్షరం చెప్పిన పాట పాడిన వాళ్ళకి నెక్స్ట్ పాట ఇంకో అక్షరంతో పాడాలి. ఒకవేళ పాడలేదనుకో ఇగో ఈ మిరపకాయ ఒక్కటి తినాలి. మొత్తం మిరపకాయ తినలేదనుకో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తుర్రా 100 రూపాయలు ఇవ్వాలి తినకపోతే. ఒకవేళ తిన్నారా అనుకో కరెక్ట్ అయిందనుకో మేము 100 రూపాయలు ఇస్తాం. సరేనా? లాస్ట్ ఎవరికి వెళ్తారో అన్ని పాటలలో వాళ్ళకి 1000 రూపాయలు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మొత్తం 10 పాటలు. సరేనా? ఒకవేళ మిరపకాయ తినలేదనుకో 100 రూపాయలు వాళ్ళే మనం రిటర్న్ ఇవ్వాలి. సరేనా? రెడీ? తిన్నాక నీళ్ళు ఆవిడ, ఎందుకంటే మిరపకాయ కాబట్టి కొంచెం కడుపు ఉబ్బుతుంది, ఆగమని చెప్తారు కాబట్టి వాడదాం. అంటే మొత్తం తిన్నాకనే మొత్తం తిన్నాక సరే. ఫస్ట్ మన రమేష్ అని ఒక పాట పాడతాడు. పాట పాడిన తర్వాత మన డబ్బా వేసి ఆ డబ్బా దగ్గర ఎవరికి వస్తే వాళ్ళు పాట పాడాలి. అంతేనా? అన్న ఒక మంచి పాట పాడాలి. అన్న మైక్ పెట్టరా నాకు. రెడీ? పట్టుకోరా. రైట్, మంచి పాట వేసుకోకటి. నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నావో పాటమ్మా. విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. సూపరు, కత్తి, తురుము, కేకలంతే. సూపర్ వాడినా అన్న, సూపర్. చూసారు ఫ్రెండ్స్, మన అన్న అయితే జబర్దస్త్ పాటలు పాడతారు రమేష్ అన్న అని. ఇగో మన చిన్నప్పటి ఛాలెంజ్ గేమ్ అంతాక్షరి ఇప్పుడైతే ఆట ఆడుతున్నాం. చలో షురువా మేమన్నా? రెడీ? ఏరా కర్ణాకర్గా. ఓకే, నీ దిక్కు దింపుకున్నాం అనుకో అయినట్టు మరి. ఓకే, 1 2 3 స్టార్ట్. అంతే అక్షరం నువ్వు ఇచ్చినాక తొందర అయిపోతే 10 సెకండ్లు తొందర వాడాలి, లేకపోతే 100 రూపాయలు. 1 2 3 అంత అన్ని అన్నతే అన్ని రాకపోతే ఏది వాడతావు? మనశ్శాంతి, మసాలా వడ, మసాలా దోశ, 7 ఆవిషపడు, ఏం చేయాలో ఆలోచించు. 10 మిరపకాయ పాట చెప్తుంది మన వాళ్ళు చెప్పాలి. చెల్లె పాట చెంకిల
దేవుడి పాట కూడా వాడచ్చు కదా. ఏదన్నా ఏ పాటనే వాడుకోవచ్చు రైట్. తిను బిడ్డ మిరపకాయ ఫస్ట్ మనోడు మింగాలే ఏ కొరకాలే మింగాలే నవ్వులే లౌన్ లౌన్ కసపిస్తే నవ్వులు తొందరగా. అది చిన్న తింటే నడవది. కాలం ఉంటది కలబులు నీళ్ళు కారుతాయి తిను తిను బాగుందా టేస్ట్? బిర్యానీ ఉన్నట్టు ఆగేది ఎక్స్ప్రెస్. ఏముందారా ఎలా ఉంది? భీమా నువ్వే తింపు అరే తింపురా తింపురా ఆడైతాడు ఇప్పుడు అక్షరం ఆడైతాడు ఆడైతాడు ఆయన बकरा 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 నీకేరా? చిట్టక్క అడుగుతా అవాద వాడది చిట్టక్క చెప్తుంది కాల్సి అన్న గిట్ల వస్తుందానే లేదు అన్న గిట్ల వస్తుందా నువ్వే భీమన్నకి ఇటు సైడ్ ఉండాలి. ఇద్దరు మధ్యలో ఎగ్జాక్ట్లీ కర్ణాకర్. చెప్పి అయిపోయింది కర్ణాకరే కర్ణాకరే అరే నీకా వచ్చింది రా బాబు. ఆగో, నీకెందుకు అవుతుంది కర్ణాకరే. నువ్వు ఆగు. వే. కర్ణాకర్. ఇప్పుడు ఈ గీత చెప్పురా. దాటి కూర్చున్నావు నువ్వు. చెప్పు ఇగో కర్ణాకరానికి వచ్చింది చాలా అని ఇప్పుడు సూరజ్ గారే ఈరా పా చెప్పరా అరే చెప్పరా పా చెల్లెండి లెక్క పెట్టినా పా 2 3 4 5 5 ఏమంటారా పా పాటలు రావెవరికి పాడు పాడు గజాల 7 చెప్పుకోతాడు చెప్తున్నా కానీ అట్లా పెరుగల్ల పెద్దిరెడ్డి ఒక చెరువు వాడాలి. కొంచెం వాడు కొంచెం వాడాలి. వాడు వాడాలి. రెడీ. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామశిలుక గౌరంగే నన్ను సాది పెంచనే ఓ రామశిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలుక. పాట పాడిండు మనోడు 100 రూపాయలు 100 రూపాయలు గెలుచుకున్నాడు. క్యా బాత్ హై. తప్పించుకున్నాడు. ఏ నువ్వు చేతులు కట్టేది కడతావు. జరుగుతుంది మల్ల చెట్టు కింద కూర్చున్నా పంపైనా ముద్దుకున్నా. పాడు గట్టిగా మొత్తం. పాడిండు అందరు పాడే మల్ల చెట్టు కింద కూర్చున్నా మనసైనా ముద్దుకున్నా. లంగావోని వేసుకొని దొంగ చూపు చూస్తున్నామే. మల్ల చెట్టు కింద కూస్తున్నా మనసైనా ఓ ముద్దుగుమ్మా లిరిక్స్ ప్రాబ్లం అన్నమాట, గుర్తుండేది మరి. చిట్టక్క పాట పాడింది. చిట్టక్కకు 100 రూపాయలు ఇగో మళ్ళీ నేను పాడు నాకు తెలియకపోతే బుక్ అవుతుంది 100 మళ్ళీ ఇటే అన్ని రమేష్ అన్న రమేష్ అన్న అంటే వాడతాడు ఇక. అయ్యో, రమేష్ అన్న ఇక్కడ మంచి చెప్పు చిట్టక ఆడుది మళ్ళీ మానే మల్లె తీగకు పందిరి బోలే మస్క సీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మ ఓ పుట్టూరు నమ్ము తీసుకుంటనే చెల్లమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మ ఓ పుట్టూరు నమ్ము తీసుకుంటనే చెల్లమ్మ. Fantastic, superb, mind-blowing, unbelievable. చెల్లి అన్నకు 100 రూపాయలు ఇచ్చేయి. అందరూ హ్యాకర్లే రైట్ అన్న హ్యాకర్ పెద్ద యాంకర్. హ్యాకరే రెడీ అన్న చెల్లి చెల్లి అన్న నువ్వు దించు దింపురా అన్న అన్న దగ్గర డబ్బు అన్న ఉందా? దింపుతావా ఏ డబ్బు ఉందా? చెల్లి దింపుతుంది రైట్ ఓ దేవుడా. సూరజ్ రమేష్ అన్న నువ్వే చెప్పాలి అక్షరం రమేష్ అన్న కొద్దిగా ఈజీ చెప్పే నా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో రే 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 రే
ఏంట్రా ఇది? నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందట బాయి ఆ బాయి మీద గిరిక నీ ఇంటి ముందట బాయి ఆ బాయి మీద గిరిక గిరుకోలే 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 గిర్రున రవమ్మో నల్ల నాగులమ్మ గిరుకోలే గిర్రున రవమ్మో నల్ల నాగులమ్మ దేవుడా రక్షించు. రమేష్ అన్న సురజ్ గాలి చిరుగాలి నిన్ను పిలిచిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా దేవుడా అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు చెప్పు లా 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 అబ్బా ఒకటి చిన్నప్పటి నుంచి వాడుకుంటూనే ఉన్నాం లా అనగానే లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ్మ ఏ గాడి కలిసి లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బాలచ్చిమి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలచ్చిమి లస్కరు బోనాల కాడ నా బామ బాలచ్చిమి లవ్ సోకుల వడితివి గాదే నా బామ బాలచ్చిమి టిక్కటు లేకుండా నేను రైలెక్కి వస్తుంటే మస్కటిపోయచ్చటోడు మందిల మానం వీసే లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బాలచ్చిమి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలచ్చిమి యాభై కానీ ఏనిది కథలెత్తి అది నీకు కూడా భయపడుతున్నట్టు డైరెక్ట్ ఉంది అది. పాట చెప్తాడు ఫస్ట్ డైరెక్ట్ చెప్పరా ఒకటి ఫస్ట్ పాడిన పాట వాడతాను అన్నారు అనలే ఏదైనా వాడతాను వాడద్దు మరి అట్లాంటి అందరికి అదే వాడతారు నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. ఈ సెకండ్ మిరపకాయ తింటావా పాట వాడతావు 3 4 5 పాడి 6 7 8 9 10 చూపేంట్రా ఇక 2 ఛాయిస్ ఇచ్చి నీకు అంతగా ఎక్కుతారా నీకు కూడా 2 ఇచ్చినాం తిను తినరా తినండి అలా తీయగా తిన్నట్టు తింటుండు కానీ ఇంకోటి కూడా తింటున్నాడు రెండు ఆప్షన్ ఇది ఒక 2 తిన్నాడు చాలా తెచ్చిండు భీమన్న మాత్రం 2 సార్లు తీసుకొని 2 మింగు ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా పార్టీ ఒకటి సురజ్ నీకు వచ్చింది బిందె మీద బిందె పెట్టి లీలా భవంతిలో పూల భవంతిలో ఎవరింటి బిడ్డేమమ్మ నీలా భవంతిలో పూల భవంతిలో దోస్తులు 10 పాటలు అయిపోయినాయి రమేష్ అన్న 2 గెలిచిండు సురయ్య గాడు ఒకటి 2 ఆడొకటి భీమన్ ఓడిపోయిండు సిట్టాక్ ఒకటి నేను ఒకటి నువ్వు ఒకటి నీకు వచ్చినా అన్న ఒక పాట అయిపోయాయి వాస్తవానికి ఒక పని చేయరు ఇప్పుడు పాలనలో ఉన్నారు శివన్ ఒక శివన్న మిరపకాయ తినాలి మీ అందరు కలిసి ఒక చెప్పురి ఆడకపోయింది అనుకో మిరపకాయ తినాలి అందరికో లెక్క నీకో లెక్క అది కరెక్ట్ ఒకటి కూడా రాలే కాబట్టి కరెక్ట్ ఏముంది నేనా ఓనట ఊరు గల్లుకే పిల్ల పిల్ల వెన్ను పూస గల్లు గల్లు ఉన్నదే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే గల్లుకే పిల్ల ఇంకా ఎవరన్నా ఓరు గల్లు అంటారు సాపడేకుంటారు ఎట్లా నేను పాడాలి 1 2 3 4 5 ఆహా లే మిరపకాయ తినాల్సిందే ఇల్లు తినలేరా పిల్ల పిల్ల వెన్ను పూస 10 అయిపోయి
గల్లుకే పిల్లగాలు పాట పాడవా నువ్వు ఇచ్చింది ఎవరు? రమేష్ అన్న వాడతాడు రమేష్ అన్న పాడే పాడపోతే ఓరు గల్లికే పిల్ల పిల్ల వెన్ను పూస గల్లు గల్లు అన్నాదే ఓర సూపులే నువ్వే నిన్నే చూస్తే గిల్లు గిల్లు మన్నారే యవ్వనాల ఓ మధుబాల యవ్వనాల ఓ మధుబాల జగడాల ముద్దు పగడాల ఇంకోటి రెండు దోస్తులు ఎట్లుంది ఛాలెంజ్ అది ప్రతి ఒక్కరు కామెంట్ చేయరి. మీకు ఇంకెలాంటి ఛాలెంజ్ కావాలన్నా మాకైతే కంపల్సరీ చెప్పుర్రి. అన్న ఒక్క పాట వేసుకో జబర్దస్త్ ఈ మనల కోసం. నిండు నిమల్ల కింద నిమ్మల్ల కింద గజూడే గోపమ్మ ఆ గొల్లవారి మందో అగజూడే గోపమ్మ ఫస్ట్ పద కూడా విండేటి పాలు అవి కిన్నెరొల్ల మోత అన్న విండేటి పాలు నల్లారే అట అయిపోయింది.